హరే కృష్ణ. నమస్తే అండి. ఇది పాపికొండల టూర్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. బస్సులు పుష్కర్ ఘాట్ నుండి బయలుదేరుతాయండి. 7:30కి పికప్ అని చెప్తారు, కానీ బస్సు వచ్చేసరికి 8 అలా అవుతుంది, 8:30 అవుతుందండి బయలుదేరేసరికి. అక్కడ నుండి గండిపోచమ్మ దగ్గర మన్ని బోట్ ఎక్కిస్తారు. ఇది వరకు రోడ్డు బాగోలేనప్పుడు 2 గంటలు పట్టేదండి. ఇప్పుడు 1 గంట పావులోనే వెళ్ళిపోయాము. రోడ్లు అవి వేశారులేండి, బాగానే ఉంది. ఇప్పుడు టికెట్ వచ్చి 1250 అండి. మార్నింగ్ బోట్ ఎక్కగానే ఒక 10 నిమిషాలకి టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ టీ ఇస్తారండి. 10:30 ఆ టైంకి బోట్ బయలుదేరుతుందండి. మొత్తం 7 గంటల జర్నీ ఉంటుందండి బోట్లో. వెళ్ళేటప్పుడు ఒక 4 గంటల జర్నీ ఉంటుంది, వచ్చేటప్పుడు 3 గంటల్లోనే వచ్చేస్తామండి. ఈ జర్నీ అంతా కూడా పాపికొండలు ఉండవండి, ఒక 6 కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి పాపికొండలు. మనం పాపికొండలకు వెళ్ళేసరికి ఇంచుమించు లంచ్ టైం అయిపోతుందండి. 1 గంట ఆ టైంకి తీసుకెళ్తారు. రాజమండ్రిలో ఇంచుమించు 4 కిలోమీటర్ల వరకు ఉండే గోదావరి వెడల్పు పాపికొండల మధ్యలోకి వెళ్ళేసరికి 300 నుండి 400 మీటర్లు మాత్రమే ఉంటుందండి. ఆ కొండల మధ్యలో గోదావరి ఆడవారి నుదుటి మీద పాపిడిలా ఉంటుందని పాపిడి కొండలు అని దానికి పేరు పెట్టారటండి. కానీ అది వాడుకలో పాపికొండలు అని మారిపోయింది. ఇక్కడ చాలా గిరిజన గ్రామాలు ఉండేవండి, కానీ పోలవరం ప్రాజెక్టు వలన అన్నీ కూడా మునిగిపోయాయి అన్నమాట. గోదావరి నది ఒడ్డునున్న గిరిజన గ్రామాలన్నింటిలో కూడా చాలా సినిమాలు షూటింగ్స్ జరిగాయటండి. రంగస్థలం అయితే ఏకంగా రామ్ చరణ్ గారు 3 నెలలు ఉన్నారటండి ఇక్కడ. అలాగే పూడిపల్లి అనే గ్రామంలో ఆపద్ బాంధవుడి దగ్గర నుంచి నువ్వు లేక నేను లేను ఇలాంటి ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగాయటండి. అదికి ఈ 2 వైపులా చక్కగా ఎత్తైన కొండలు, మధ్యలో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి చాలా బాగుంటుందండి ప్రయాణం. కానీ బోట్లో కొన్ని యాక్టివిటీస్ పెడతారండి ఎంటర్టైనింగ్ కోసం. అందులో పడి మనం ఈ ప్రకృతిని చూడడం మర్చిపోతే మాత్రం వెళ్ళిన దానికి ఉపయోగం ఉండదండి. ఆ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనం టీవీల్లో కూడా చూసుకోవచ్చు కదా. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దేవీపట్నం అనేది చాలా పెద్ద గ్రామం అండి. అల్లూరు సీతారామరాజు గారు ఆయుధాల కోసం కొల్లగొట్టిన 5 పోలీస్ స్టేషన్స్లో దేవీపట్నం పోలీస్ స్టేషన్ కూడా ఒకటండి. ఆ మధ్య బోట్ యాక్సిడెంట్ జరిగింది కదండి, అప్పుడు ఒక 4-5 ఏళ్ల పాటు ఈ పాపికొండల టూరు ఆపేశారట. పాపికొండల మధ్య గోదావరి వెడల్పు చాలా తక్కువగా ఉంటుందండి, కానీ లోతు అయితే ఒక చోట అయితే 330 మీటర్ల వరకు కూడా ఉంటుందిటండి. చాలా లోతు ఉంటుంది. ఆ దూరంగా పెద్ద చెట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ బోట్ లాగా ఉన్నాయి. మన బోటును కూడా ఆపుతారండి. అదే పేరంటాలపల్లి అండి. అక్కడ మనకు ఒక 20 నిమిషాల సమయం ఇస్తారు. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్తే అక్కడ విశ్వేశ్వరాలయం ఉంది, శివాలయం. పక్కనే రామకృష్ణ మునివాటికి ఉందండి. దారిలో డ్రింక్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, వెదురుతో చేసిన చాలా రకరకాల ఐటమ్స్ అన్నీ పెడతారండి. బుట్టలని, పెన్నులు అవి పెట్టుకోవడానికి స్టాండ్లని చాలా రకాలు ఉన్నాయండి. ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, మనం తీసుకోవచ్చు. పక్కనే చిన్న సెలయేరు కూడా ఉందండి. దర్శనం చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ తిరిగి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తామండి. భద్రాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుండి బోట్ మారితే ఇంకొక గంట మాత్రమే ఉంటుందండి గోదావరిలో జర్నీ. తర్వాత వాళ్ళ గంట తర్వాత అక్కడ బోటు దిగిపోయాక 70 కిలోమీటర్లు మళ్ళీ వెహికల్ మీద తీసుకెళ్తారు. భద్రాచలం వెళ్ళే వాళ్ళు బోటు మారుతారు. రిటర్న్ రాజమండ్రి వచ్చేసే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతారండి. మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు కూడా చక్కగా పాపికొండల్ని చూసుకుంటూ రావచ్చు.
పాపికొండల యాత్ర చాలా బాగుందండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.